ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్రలో లోకేష్ బాబు గారు విజయ సంకారం సభలు పెట్టారో అవన్నీ కూడా విజయవంతమైన సందర్భంలో కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికంటే ముందు మొన్న అనంతపురంలో కృష్ణ అని చెప్పే ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయడం చాలా బాధాకరం. అలాగే నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే అడుగుతున్నాం. వైసీపీ పార్టీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు విధ్వంసం, దాడులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అంటే ఒక దుర్మార్గపు పాలన చేసుకెళ్తున్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు విలేకరులు రాయడం సహజం. ఎందుకంటే వాస్తవికంగా అందరూ చూడరు. ఆరోపణలు కావచ్చు, అవి ఒక్కోసారి ఆరోపణలు అవుతాయి, ఒక్కోసారి వాస్తవాలు అవుతాయి. కానీ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏదైనా సరే ఒక రాత రాస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకోవాల్సినట్టుగా ఆ ఆలోచన కల్పించాల్సినటువంటి బాధ్యత విలేకరు పైన ఉంటుంది. నా పైన తప్పుడు వార్త వచ్చింది కనుక, లేకపోతే నాకు నచ్చినటువంటి వార్త వచ్చింది కనుక నేను ఆటవికంగా, పైచాచికంగా నేను దాడులు చేస్తాను, నేను విధ్వంసం చేస్తానంటే ఇది ఏ పాలన అంటారు? ఆటవిక పాలన అంటారు? ఇప్పుడు మీరు సాక్షిలో ఈ మాట కట్లర్గా రాయాలి, చెప్పాలి, అందరికీ కూడా తెలియాలి కూడా. మాజీ ఎంపీ వివేకానంద గారి హత్య కేసు జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి మీరు పెద్ద బ్యానర్ ఎట్టి వేశారు. మరి ఆ సందర్భంలో ఏమనాలి? అంటే మిమ్మల్ని చెదబాదాలా, కొట్టాలా, విధ్వంసం చేయాలా? ఆ రోజు మాకు అధికారం ఉంది కదా. ఇది కాదు, మీరు ఇది తెలుసుకోవాలి. ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే మీరు నచ్చినట్టు వార్తలు వచ్చినప్పుడు మనకు చట్టాలు ఉన్నాయి. మీరు డిఫర్మేషన్ సూట్ వేసుకోవచ్చు కదా. డిఫర్మేషన్ సూట్ వేసుకొని కోర్టులోకి వెళ్ళి మీ యొక్క నిబంధనను ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అంతేగాని ఈయన ఫోటోలు తీస్తున్నాడని చెప్పి చెదగబారడం, నాకు నచ్చినటువంటి వార్తలు రాశారు కనుక ఆ ఆఫీసులు విధ్వంసం చేయడం ఎంతవరకు సభో ప్రజలు నిర్ణయించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్న మీరు గమనించి ఉంటారు, లోకేష్ బాబు గారు 3 సార్లు ఆయన సొంత ఖర్చుతో విశాఖపట్నంలో వచ్చి కోర్టుకి వచ్చారు. దేని మీద? చిన్నబాబుకి చిరుతిడ్లకి 25 లక్షల రూపాయల అని రాశారు. బ్యాన్ రైట్ సాక్షిలో వచ్చింది, ఆ ఇండియా టుడేలో వచ్చింది, అలాగా 3-4 పేపర్లు వచ్చింది. దానికి ఆయన ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో ఆయన మిగతా వాళ్ళందరూ కూడా దానికి రీజాయింటర్ ఇచ్చారు. అలాగే తప్పుడు న్యూస్, తప్పుడు వార్తలు అని చెప్పి. ఎందుకంటే 25 లక్షల రూపాయలు ఆయన తినేది లేదు. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఆ వార్త రాశారు. ఎవరు బిల్లు పెట్టారు అనేది తర్వాత మీకు తెలుస్తుంది. అది కానీ అది లోకేష్ బాబుకు సంబంధించినటువంటిది కానే కాదు. దానిపైన ఆయన ఏం చేశారు? వెళ్ళి విలేకరుల పైన లేకపోతే సాక్షి పేపర్ పైన ఆఫీసులో దాడి చేయలేదే. ఆయన ఏం చేశారు? నా పరువు నష్టం జరిగింది, 100 కోట్లు విలువ చేసేటువంటి నా పరువు పోయింది, అంటే పరువు పోయింది కనుక దాని నష్టపరిహారం నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేశారు తప్ప అది ప్రజాస్వామ్యం అంటేనే నాయకులకు కావాల్సినటువంటి పరిణితి అలా ఉండాలి. అంతేగాని నాకు అధికారం వచ్చింది కనుక ఇది శాశ్వతం అనుకొని చిన్నోళ్ళ మీద, ఉద్యోగం చేసుకున్నటువంటి వారి మీద దాడి చేయడం ఎంత దారుణం. రేపు ఆయన విలేకరికి ఏమైనా అవుతాయి, ఆ ఫోటోగ్రాఫర్కి ఏమైనా అవుతాయి, ఆయన ప్రాణ నష్టం జరిగితే, ఆయన రేపు అవమానంతో ఏమైనా చేసుకుంటే ఆ కుటుంబం రోడ్డు పాలవదు. మీరు చేసినటువంటి దిగో చెప్తున్నాను, మీ దుర్మార్గం పాలనతోనే ఇలా ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారు. దాడులు మీరు చేయడం మీ ఇష్టమా?